హైదరాబాద్లో మరో భారీ డ్రగ్ నెట్వర్క్ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాలస్తీనా దేశస్థుడు సయీద్, ముంబైకి చెందిన రోమినీని అరెస్ట్ చేశారు. వీరి నెట్వర్క్లో దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసే 14 మందిలో 7 నైజీరియన్లు ఉన్నారు. డ్రగ్స్ పెడ్లర్ లిస్టులో 31 మంది వినియోగదారుల పేర్లున్నాయి. హైదరాబాద్లో పాలస్తీనా దేశస్థుడ సయ్యద్ అలీని అరెస్ట్ చేశారు. అలాగే నిందితుల దగ్గర నుంచి దాదాపు 5 గ్రాముల ఎస్కటసీ, అలాగే 5.5 గ్రాముల MDMA, 109 గ్రాముల గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో మరో డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అతిపెద్ద నెట్వర్క్ ను ఛేదించారు పంజగుట్ట పోలీసులు. గోవా మీదుగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుండి హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పాలస్తీనా దేశానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సయీద్ అలీతో పాటుగా ముంబైకి సంబంధించిన రోమి ఇద్దరు నిందితుల్ని పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ సీజ్ చేశారు. అయితే వీరు గత కొంతకాలంగా గోవా నుండి ఇటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు మీదుగా హైదరాబాద్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి గోవా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి హైదరాబాద్ లో ముడిపడి ఉన్న భారీ నెట్వర్క్ అయితే పంజగుట్ట పోలీసులు ఛేదించారు. గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కీలక నిందితుడితో పాటు కొన్నేళ్లుగా దేశంలో అక్రమంగా ఉంటూ హైదరాబాద్ లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న పాలస్తీనా శరణార్థుడు ఎవరైతే ఉన్నాడో సయీద్ అలీని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిని విచారించగా గోవా, బెంగళూరు, ముంబై నుండి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసే 14 మంది లిస్టులో వీరిలో 7 నైజీరియన్ పేర్లు కూడా వీరు పోలీసులకు వెల్లడించారు. స్మగ్లర్లు హైదరాబాద్ చెందిన వారి లిస్టులో పరిశీలిస్తే 31 మంది వినియోగదారులు ఉన్నారు. అయితే అరెస్ట్ అయిన ఇద్దరు నిందితుల నుంచి ఇప్పటి వరకు 4.75 గ్రాముల ఏదైతే ఎక్సైజ్ సంబంధించిన మాత్రలతో పాటుగా 5.8 గ్రాముల NDMA, అలాగే 109 గ్రాముల గాంజాయి, 2 ఫోన్లు సీజ్ చేశారు. అయితే ఎక్స్టాసీ మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పిల్స్ పోలీసులు కూడా రికవర్ చేశారు. ఇక వీరిద్దరి నుంచి కూడా ఎన్నేళ్లుగా వీరిద్దరు గోవా నుండి డ్రగ్స్ హైదరాబాద్ తీసుకువస్తున్నారు. అలాగే ముంబై, బెంగళూరు, అలాగే ఢిల్లీ ఈ 3 ప్రాంతాల్లో కూడా వీరి నెట్వర్క్ ఏ విధంగా ఉంది, గోవా నుండి హైదరాబాద్ లో ఎవరెవరికి వీరు డ్రగ్స్ విక్రయిస్తా ఉన్నారు, వీరి లిస్ట్ లో 7 నైజీరియన్లకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు రాబడతా ఉన్నారు. ఇక వీరిద్దరు ఇచ్చిన నెట్వర్క్ లో ఏవైతే కొన్ని పేర్లు వెల్లడించడం జరిగిందో 14 మందికి సంబంధించిన లిస్ట్ లో వినియోగదారుల్లో అలాగే 31 మంది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సంబంధించిన వినియోగదారుల లిస్ట్ లో కూడా 7 నైజీరియన్లు ఉన్నారు. ఈ 7 నైజీరియన్స్ కూడా గోవా మీదుగా నైజీరియా నుండి డ్రగ్స్ ఇటు సయీద్ అలీకి అలాగే రోమికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి వారి అడ్రస్ ట్రేస్ అవుట్ చేసే పనిలో కూడా పంజగుట్ట పోలీసులు నిమగ్నమయ్యారు. ఏ క్షణంలోనైనా కూడా వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా గోవా మీదుగా హైదరాబాద్ కు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. అతిపెద్ద నెట్వర్క్ ను కూడా పంజగుట్ట పోలీసులు ఛేదించారు. ఇక మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ డ్రగ్స్ కేసులో మరిన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో కిరణ్, NTV, హైదరాబాద్.